నవగ్రహాలలో ముఖ్యంగా శని ప్రభావం గాఢతరమైందిగా భావిస్తారు. శని అనుగ్రహ దృష్టికై ఆరాటపడుతూ ఉంటారు. ఉజ్జయినికి తీర్థయాత్రగా వచ్చిన వారు 6 కిలోమీటర్ల దూరంలో సిప్రా నదీ తటానే ఉన్న శని మందిరాన్ని దర్శించడానికి వెళతారు. శని దేవధామం ఉజ్జయిని నుండి ఇండోర్ వెళ్లే మార్గంలో 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాల్వా సిప్రా నదీ తీరాన చక్కని వాతావరణంలో త్రివేణి ఘాట్ వద్ద శని మందిరం ఉంది. నవగ్రహ శని మందిర ద్వారం నుండి శనీశ్వరుని సందర్శనానికి భక్తులు వస్తారు. నూనె దీపాలు వెలిగిస్తారు. జీవితంలో సుఖశాంతులకై శని అనుగ్రహం కావాలి. ఇది పురాతన మందిరం. కాలగణనలో నవగ్రహాలకు తమవైన గతులున్నాయి. శనిని సూర్యపుత్రునిగా సంభావిస్తారు. వక్రదృష్టి, నీలాంబరం, గజాధిరోహణం కలిగి ఉండే శనికి అన్నంతో, లోహంతో, నల్లబట్టలతో, నూనెతో, బెల్లంతో పూజిస్తే ప్రసన్నుడవుతాడని భక్తుల విశ్వాసం. ఈ శని మందిరాన్ని రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడని చెబుతారు. ఇంద్రుడు ఒకసారి నవగ్రహాలను ఉజ్జయినికి పంపించాడట. సూర్యునికి బంగారు సింహాసనం, చంద్రునికి వెండి సింహాసనం, మంగళుడికి తామ్రం, గురువుకు ఇత్తడి, రాహుకేతువులకు సీసం సింహాసనాలు లభించగా శనికి ఇనుము సింహాసనంపై అధిష్ఠించవలసి వచ్చి కోపం వచ్చిందట. చంద్రుడు 1.25 రోజు, సూర్యుడు 1.25 నెల, గురువు 13 నెలలు, రాహుకేతువులు 18 నెలలు ప్రభావం కలిగి ఉంటారు. కాని నా ప్రభావం 7 సంవత్సరాలు. అయినా నాకిచ్చే ప్రాముఖ్యం ఇదా అని ప్రశ్నించాడట. శనిని ప్రసన్నం చేసుకోవడానికే అతనికి ప్రాముఖ్యత కల్పిస్తూ మిగతా 8 గ్రహాలతో ఈ శని మందిరం నిర్మించబడిందని కథనం ప్రచారంలో ఉంది. త్రివేణి ఘాట్లోని శని మందిరంలో మిగతా గ్రహాలకు ప్రత్యేక గర్భగృహాలున్నాయి. మధ్యలో శివలింగం ఉంది. శివలింగ రూపంతో నవగ్రహాలు కానవచ్చే స్థలమిది. శనితో మొదలుపెట్టి హారతి ప్రదక్షిణం కేతు, బుధ, సూర్య, చంద్ర, శుక్ర, కుజ, మంగళ, రాహుగ్రహాల చుట్టూ కావిస్తారు. ముఖ్యంగా శనివారాల్లో శనీశ్వరుని పూజలు విశేషించి జరుగుతాయి. జనం అధిక సంఖ్యలో తరలివస్తారు. నిత్య హారతులతో ఆవరణ తేజరిల్లుతూ ఉంటుంది.
శని మందిరంలో అమావాస్య శని కలిసి వస్తే ఇక ఆ రోజు జనం తండోపతండాలుగా తరలి వస్తారు. పెద్ద మేళా జరుగుతుంది. శని మందిరం ముందు సిప్రా తటం మెట్లపై పెద్ద వటవృక్షం ఉంది. రుణముక్తేశ్వర ప్రాంతంగా ఇది ప్రసిద్ధం. సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుని రుణం తీర్చడానికి పూజలు చేసి ఇక్కడే పూర్తిగా రుణ విముక్తుడయ్యాడని చెబుతారు. రుణముక్తేశ్వర భగవానునిగా మహాదేవుని ఇక్కడ పూజిస్తారు. విశాల ఆవరణంలో నంది విగ్రహం ముందుగా కనిపిస్తుంది. వాల్మీకి ధామ్ దీనికి దగ్గరలోనే ఉంది. తంత్ర సాధకులు నాథ సంప్రదాయాన్ని ఇక్కడ అవలంబించడం చూస్తాం. బాబా సోమ్దాస్ మహారాజ్, బాబా దర్బార్ మహారాజ్, బాబా ధ్యాన్నాథ్జీ మహారాజ్ వంటి అనంత సిద్ధులు నడయాడిన పుణ్య స్థలమిది. సర్వ విఘ్నోపశాంతి కారకుడైన ఉజ్జయిని బడా గణేశుడు జీవనగతులను సకల సంపద్వంతం చేసే నవగ్రహాలు సదా తమ కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.